లైఫ్ స్టైల్ ముచ్చట్లు. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ మన టాపిక్ బంగారు రేటు బాగా పెరిగిపోతుందని బాగా భయపడుతూ బాధపడుతూ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకేం బంగారం కొంటాము, మనం కొనే పరిస్థితి లేదని దిగాలు పడిపోయి కూర్చోండారు కదా. మీకోసం ఒక గుడ్ న్యూస్ అబ్బా. మనము ఎట్లాంటి పరిస్థితులైనా, అది ఎస్పెషల్లీ మన మిడిల్ క్లాస్ వాళ్ళము ఎంత కష్టమైన పరిస్థితినైనా మన తగ్గట్టుగా మనం మార్చేసుకుంటాం. ఎస్పెషల్లీ మన లేడీస్లో ఉండేటువంటి టాలెంట్ అదేనబ్బా. సో ఇప్పుడు బంగారు రేటు పెరిగిపోనివ్వండి, మన పొదుపు అనేది పొదుపు చేస్తూ ఉండే డబ్బులతో సరిపడినంత బంగారంతో మనకు నచ్చినట్టు బంగారాన్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు, కొన్ని మోడల్స్ మీతో షేర్ చేసేస్తా. తక్కువ వెయిట్లో కూడా హెవీ లుక్ వచ్చేటువంటి గోల్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్రతి ఫంక్షన్కి అకేషన్కి డిఫరెంట్గా ఎలా ప్లాన్ చేసుకొని మనం కూడా ఏమాత్రం తగ్గేదేలా అన్నట్టు ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది కొన్ని నేను షేర్ చేస్తాను, కొన్ని వీడియోస్ పెడతాను, కొన్ని వచ్చి లైవ్ చూపెడతానబ్బా. అదే తక్కువ బరువుతోనే మనం డిఫరెంట్గా ఎలా జ్యువెలరీ సెట్ చేసుకోవచ్చు అనేది. అందులో ఫస్ట్ ఇది నాదైతే కాదు, సో కాకపోతే నేను మీకు ఒక ఐడియా కోసం చూపెడుతున్నాను అనమాట. ఇది పెండెంట్, ఓన్లీ పెండెంట్, ఇది రిమూవబుల్ అనమాట. సో ఇందులో వచ్చి మల్టీ కలర్స్ ఉన్నాయి చూడండి, రెడ్, గ్రీను. సో ఇదంతా ఉంది గోల్డ్ కలర్. సో ఇది గ్రీన్ కలర్ వేసాను కదా, సో ఇది వద్దు అంటే దీన్ని తీసేద్దాం. ఇప్పుడు ఈ పెండెంట్కి మనం ఏవైనా అంటే ఏ కలర్ బీడ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ వైట్ వేసుకోవచ్చు, ఇట్లాంటివి. అంటే దీనికి ఆల్రెడీ అటాచ్డ్ ఇట్లా ఉండేదాన్ని మనం మార్చుకోలేము, కానీ దీన్ని అయితే దేనికైనా సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రతి దాంట్లోనూ సరిపోయేట్టుగా మనం ప్లాన్ చేసుకొని ఈ డాలర్ని సెట్ చేసుకోవచ్చు. సో ఒక చిన్న డాలర్ తీసుకున్నాము అంటే ఎన్ని బీడ్స్ జ్యువెలరీకైనా లేదా చైన్స్కైనా లేదా ఏ విధమైన సెట్స్కైనా కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా తక్కువ వెయిట్ ఉన్నటువంటి ఒకే డాలర్తో 4-5 రకాల నగల్ని ప్లాన్ చేసుకోవచ్చు. నల్ల ఊసులకు కానీ, గ్రీన్ బీడ్స్కి కానీ, లేదంటే రెడ్ బీడ్స్కి కానీ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి వచ్చి ఒకటి ఉంటే చాలు, మనం ఎన్ని జ్యువెలరీకైనా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇలా తక్కువ వెయిట్ ఉన్నటువంటి బీడ్స్ జ్యువెలరీ అనమాట. ఈ బీడ్స్ జ్యువెలరీ నేను కొంచెం హెవీగా కావాలని ఇక్కడ లక్ష్మీదేవి రిలేటెడ్ పెట్టుకున్నాను, కానీ ఇవి లేకుండా కూడా ఒక్క 2 గ్రామ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఇవి కాకుండా నేను కొన్ని అయితే మీకు నేను షోరూంలో తీసుకొచ్చినటివి. నెక్స్ట్ వచ్చి కొన్ని బ్లాక్ బీడ్స్ 1 గ్రామ్లో 8 నుంచి 10 చిన్న లక్ష్మీ కాసులు వచ్చేస్తాయి. దానికి బ్లాక్ బీడ్స్ కానీ మల్టీ కలర్ బీడ్స్ కానీ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదా తక్కువ వెయిట్ ఒక 5-6 గ్రాముల్లోనే ఇలా లాకెట్లు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో నేను తీసుకునేది కూడా 5 to 6 గ్రామ్స్ లోపలే వస్తుంది, 5.5. నెక్స్ట్ చైన్ పెట్టించుకున్నాను, చైన్ వద్దంటే థ్రెడ్ పెట్టించుకోవచ్చు. ఇంకా తక్కువ వెయిట్లో కూడా మనకైతే లాకెట్లు అయితే వస్తున్నాయి. ఇంకా కమ్మల గురించి చెప్పక్కర్లేదబ్బా, 1 గ్రామ్ నుంచి కూడా కమ్మల సెట్స్ అయితే ఉన్నాయి. గుండ్లు, జిమ్కీలు, జాలర్లు లేదా బుట్ట కమ్మలు కూడా 1.5-2 గ్రామ్స్ అలా వస్తాయి. సో మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది మెడలు, నగలు, కమ్మల సెట్స్ కాబట్టి మనకి తక్కువ వెయిట్లోనే హెవీ లుక్ వచ్చేట్టు. నెక్స్ట్ ఇవి సోలాపూరు స్టోన్స్ అంటారు, అంటే వెయిట్లెస్ బాల్స్ ఉంటాయి చూడండి. బాల్స్తో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీ డిజైన్స్ అయితే వస్తాయి. లాంగ్ బీడ్స్ వచ్చేటువంటి బాల్స్ దాపు ఒక 1/4 సవర్ నుంచి 1/2 సవర్లోనే లాంగ్ లెంత్ కూడా వచ్చేస్తుంది. కింద నేను చెప్పినటువంటి ఇలా పెండెంట్ సెట్ చేసుకుంటే సరిపోద్ది. అవి థ్రెడ్తో అయినా సెట్ చేసుకోవచ్చు, లేదా పూసలతో అయినా కుట్టేసుకోవచ్చు. ఇంకా బ్లాక్ బీడ్స్ కంప్లీట్గా పూసలు అల్లించుకున్నా, లేదంటే ఈ యొక్క నైలాన్ థ్రెడ్తో కుట్టేసుకొని ఒక డాలర్ సెట్ చేసుకున్నా, లేదా చిన్న బీడ్స్ సెట్ చేసుకుని ఒక డాలర్ అటాచ్ చేసినా కూడా మనమైతే తక్కువ వెయిట్లో హెవీ లుక్ వచ్చేటువంటి చాలా జ్యువెలరీస్ రెడీ చేసుకోవచ్చు. చితగా ఫంక్షన్స్ లేదా పెద్ద పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అంటే ఒక 1/2 సవర్ 3/4 సవర్లోని కంప్లీట్గా సోలాపూరు సెట్ అంటారు అనమాట. జ్యువెలరీ సెట్ ఒక సెట్ ఉంటే చాలు, హెవీ లుక్ వచ్చేస్తుంది. జస్ట్ లైక్ అండ్ సోకర్ లాగా వస్తాయి అనమాట. అట్లాంటివి ప్లాన్ చేసుకున్నాము అంటే తక్కువ వెయిట్. మనము సేవింగ్ స్కీమ్స్ కట్టుకునేటివి, ఫర్ ఎగ్జాంపుల్ 500, 1000 రూపాయల స్కీమ్స్ కడతాము. ఇక్కడ రాబోయే కాలంలో 1 గ్రాము 10,000 దాకా వెళ్ళొచ్చు అంటున్నారు, ఇప్పుడైతే 7,000 దాకా ఉంది. సో మనం ఇలా ప్లాన్ చేసుకుని మనం కనుక తీసేసుకున్నాము అంటే ఈజీగా
మనము ఏ ఫంక్షన్కి ఏమాత్రం తగ్గేదే లేదు అన్నట్టయితే ప్లాన్ చేసుకోవచ్చండి. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా. ఓకే అండి, బాయ్, సీ యూ.